అచ్చెన్నాయుడు గారు నేను అనేది అచ్చెన్నాయుడు గారు అదే 1 మినిట్ అదే అధ్యక్ష ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ 1 మినిట్ వినండి ఆయనకు ఉన్నాయో లేదో తెలియదు కానీ అమ్మా కూర్చోమ్మా ఏనమ్మా అధ్యక్ష ఆయనకి అధ్యక్ష ఆయనకి పరిశ్రమలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ అధ్యక్షులు వారికి కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఏదో అధ్యక్ష రాత్రికి రాత్రి వెబ్సైట్లో తీశారని పెయింటింగ్ వేసారని దగ్గుబాలు మాట్లాడుతుంటే మీరు అలా ఆలోచిస్తుంటే ఎలాగుంటుంది అధ్యక్ష? పరిశ్రమలు ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి వెబ్సైట్లో తీస్తే పరిశ్రమలు వేరైపోతాయి. ఒక ప్లాంట్ మీద ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరైపోతాయి అధ్యక్ష. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, మీకు నిండా మునిగిపోయారు, ఇందులో నిండా మునిగిపోయారు. ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వస్తే ప్రజలు ఎప్పటికే చీకొడుతున్నారు, చెప్పులతో కొడతారని ఇష్యూని బయటకు రాకుండా సంబంధం లేనటువంటి హెరిటేజ్ ఇష్యూని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వెబ్సైట్ లో తీసిస్తే హెరిటేజ్ కి హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్ లో తీస్తే అయిపోతుందా? ఒక్క ఆధారం తండి, ఒక్క ఆధారం. ఏదో వేగ్గా మాట్లాడడం కాదు అధ్యక్ష. మీరు చెప్పండి ఒక పరిశ్రమ కలిసి ఉంటే వెబ్సైట్ లో తీసినంత మాత్రాన ఆ పరిశ్రమ వేడైపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉంటే పెయింట్ వేసిస్తే వేడైపోతాయి అధ్యక్ష. రికార్డు ఉంటుంది కదా. ఒక్క ఆధారం కూడా లేకుండా వీళ్ళు తప్పు చేశారు. సాక్షాత్తు టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి గారే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, ఏవేవి కలిశాయో స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని సంబంధం లేని ఇష్యూని తెచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూలు మాట్లాడి అసలు ఇష్యూని పక్కన పట్టిస్తున్నారు. మంత్రి గారికి దండం పెడతామన్నా అధ్యక్ష. ఒక 5 నిమిషాలు కనుక్కోండి అన్న, సాక్ష్యాలు చూపిస్తాం అన్నా. మీరు రండి అధ్యక్ష. ఏదైతే మీరు కల్తీ నెయ్యి అని చెప్తా ఉన్నారు, ఆ కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ సప్లై చేస్తుందంటా ఉన్నారు. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ఇచ్చింది వేల ప్రభుత్వం అధ్యక్ష. కల్తీ నెయ్యి అని చెప్పింది కూడా వేల ప్రభుత్వాలు వచ్చిన ట్యాంకర్లు అధ్యక్ష. ఆ కల్తీ నెయ్యి వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో వెనక్కి వస్తే మరలా తీసుకొని కలిపింది వీళ్ళే అధ్యక్ష. ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీకి సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యం చూపించాను అధ్యక్ష. ఆ సంఘం డైరీ వేల నాయకులు ధూళిపాల నరేంద్ర గారు అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష ఇంకొకటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. వీళ్ళు సిబిఐ అధ్యక్ష చూడండి అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. చర్చలు ముందు కొనసాగనే ఉండే. సిబిఐ చార్జ్ షీట్ గురించి మాట్లాడదాం అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 209, 210 సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం. The results suggest that this samples of ghee from TTD mainly contains vegetable oils and fats of plant origin, and the possibility of presence of fat from animal origin appears very very less and very very low, not detected అని వచ్చిందంటే అధ్యక్ష. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశాలు లేవని చెప్పి సిబిఐ ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష, ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష. అన్న మీరు ఇది సిబిఐ చార్జ్ షీట్ అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు ఈ రోజు కూడా
ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అని. పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం, టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష. I would like to set the record straight. I would like to set the record straight. నిలబడు 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 అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి, 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 ప్లీజ్ ప్లీజ్.